కంట్రోల్లో ఉండేదో అలాగే ఇప్పుడు నా టైంలో, అంటే ఆ సద్దాం హుస్సేన్ టైంలో ఇరాక్కి ప్రధానిగా ఉన్నప్పుడు, ఇరాక్కి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు సద్దాం హుస్సేన్ అనుకున్నాడు ప్రపంచం మొత్తాన్ని నేను కంట్రోల్ చేయాలి అని. కానీ అమెరికా వాళ్ళు సద్దాం హుస్సేన్ని చంపేశారు. ఆ ఇరాక్ దేశం ఉంది చూడండి, ఆ ఇరాక్ దేశం అంటే ఆ బబులోను దేశానికి చాలా పెద్ద స్టోరీ ఉంది. అదంతా నేను మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఇరాక్ దేశాన్ని ఈ నెబుకద్నెజర్ అనే రాజు ఒక వరల్డ్ సూపర్ పవర్గా లేపాడు. అయితే ఇప్పుడు ఆ దేశంలోకి వేరే దేశంలో ఉన్న అందరినీ తీసుకొచ్చి ఇరాక్ దేశంలో నింపేశాడు. అంటే బబులోను దేశంలో నింపేశాడు. ఇప్పుడు ప్రజలు ఎక్కువయ్యారు. ఈ నెబుకద్నెజర్ అనే రాజు మూఢనమ్మకాలతో ఉండే రాజు కాదు. అంటే వాస్తు మీద ఆధారపడి యుద్ధాలు చేయటం, లేదా జాతకాల మీద ఆధారపడి ఆ యొక్క దేశాల మీద దాడులు చేయటం, ఇలాంటివి ఉండవు. వాస్తులు, జాతకాలు వీటికంటే ఎక్కువగా నెబుకద్నెజర్ సైన్స్ మీద ఎక్కువ ఆధారపడతాడు. సైన్స్ని ఎక్కువ నమ్ముతాడు. అది ఎలాగూ అది నేను మీకు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సైన్స్ అంటే ప్రతిదీ రీసెర్చ్ చేసి అది నిజమా కాదా తెలుసుకుని దాన్ని పాటించేవాడు నెబుకద్నెజర్. ఊరిక మూఢనమ్మకాలుగా ఉండేవాడు కాదు. ఈ గోడ పడగొడితే నాకు సింహాసనం వచ్చిద్ది, ఇక్కడ ఒక రంధ్రం పెడితే లేదా ఇక్కడ కిటికీ పెడితే, అంటే ఈ వాస్తు మారిస్తే నా సింహాసనము ఇంకా ఎక్కువ కాలం వచ్చిద్ది అని అనుకునే వ్యక్తి కాదు ఇతను ఏదైనా రీసెర్చ్ చేసి అది నిజమో కాదో తెలుసుకుని దాన్ని పాటించే వ్యక్తి. ఇతనికి మంచి జ్ఞానం ఉంది. ఈ నెబుకద్నెజర్ అనే రాజుకి మంచి జ్ఞానం ఉంది. ఏది, ఎప్పుడు, ఎక్కడ, ఎలా వాడాలి, ఏం చేస్తే నా రాజ్యం వృద్ధి చెందిద్ది, ఏం చేస్తే నేను ఉన్నత స్థితికి వెళ్ళగలుగుతాను, ఏం చేస్తే నేను అత్యున్నతమైన స్థాయికి వెళ్ళగలుగుతాను అని మంచిగా సైంటిఫిక్గా ఇతను ఆలోచిస్తాడు. అయితే ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఈ నెబుకద్నెజరు సింహాసనం మీద కూర్చున్నాడు. అప్పటికే చాలా దేశాల మీద యుద్ధాలు చేసి ఆ యుద్ధాల్లో చాలామందిని చంపేసి ఆ దేశాల్లో ఉన్న కొంతమందిని తన దేశానికి బానిసలుగా తీసుకొచ్చాడు. ఇప్పుడు ఆ రాజు ఏమంటాడంటే ఈ బానిసల్ని నా దేశంలో ఫ్రీగా భోజనం పెట్టి పోషించడం నాకు ఇష్టం లేదు. వాళ్ళని నా రాజ్యంలో వాళ్ళ స్థాయికి తగినట్లుగా, వాళ్ళకి ఉన్న నాలెడ్జ్ని బట్టి, వాళ్ళకున్న స్కిల్స్ని బట్టి, వాళ్ళకున్న తెలివితేటలు, వాళ్ళకున్న గుణాలను బట్టి వాళ్ళని ఏ పనికి పెడితే తన రాజ్యము అభివృద్ధి చెందుతుందో ఆ పనికి నియమించాలి అని రాజు అనుకున్నాడు. రాజు ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశాడు. రాజు ఏమని రిలీజ్ చేశాడంటే తన రాజ్యంలో అప్పటికే ఆ చక్రవర్తి కింద, ఆ నెబుకద్నెజర్ అనే చక్రవర్తి కింద 127 దేశాలు ఉన్నాయి. ఈ 127 దేశాలని తన కంట్రోల్లో పెట్టుకున్నాడు. ఆ 127 దేశాల నుంచి ఆ దేశంలో నుంచి కొంతమందిని, ఈ దేశంలో నుంచి కొంతమందిని, వేరే దేశంలో నుంచి కొంతమందిని, ఇలా చాలామంది యవనస్తుల్ని తన దేశంలోకి బానిసలుగా తీసుకొచ్చుకున్నాడు. ఇప్పుడు ఆ నెబుకద్నెజర్కి ఏమనిపించిందంటే నా రాజ్యము ఇంత పెద్దది, అంటే 127 రాజ్యాలు, 127 దేశాలు నా కంట్రోల్లో ఉన్నాయి. నా కంట్రోల్లో ఉన్న ఈ 127 దేశాలని నేను పరిపాలించాలి అని అంటే నాకు కొంతమంది అసిస్టెంట్లు కావాలి. ఈ అసిస్టెంట్లని నేను బానిసలుగా తీసుకొచ్చుకున్న ఈ యవనస్తుల్లో నుంచే కొంతమందిని నేను ఎన్నుకుంటాను అనుకుని నెబుకద్నెజరు తన దగ్గర ఉన్న పర్సనల్ అసిస్టెంట్ని పిలుస్తాడు. అతని పేరేంటంటే అష్పెనాజు. ఈ అష్పెనాజు అనే అతను నపుంసకుడు. ఎందుకు నపుంసకుడు? బైబిల్లో యేసు ప్రభు ఒకసారి నపుంసకుల గురించి మాట్లాడుతా 3 విషయాల గురించి మాట్లాడతారు. బైబిల్లో ఒకసారి యేసు ప్రభు వారు నపుంసకుల గురించి మాట్లాడుతా యేసు ప్రభు చెబుతారు,
3 రకాల నపుంసకులు ఈ భూమి మీద ఉన్నారంట. ఒకటి, పుట్టుకతోనే నపుంసకులుగా పుడతారంట. రెండవది, మనుషుల చేత నపుంసకులుగా చేయబడతారంట. అంటే అప్పట్లో బబులోను కాలంలో లేదా ఐగుప్తు కాలంలో, పూర్వకాలంలో పురుషుల్ని కానీ స్త్రీలను కానీ నపుంసకులుగా మార్చేసేవాళ్ళు. ఎలా మార్చేవాళ్ళో మనకు తెలీదు, ఆ టెక్నాలజీ మనకు తెలీదు. అయితే పూర్వకాలంలో ఎవరికైనా రాజుగారు ఉండే రాజు నగరునందు లేదా రాజుగారి అంతఃపురంలో, రాజుగారి కోటలో ఎవరికైనా ఉద్యోగం వస్తే వెంటనే అతన్ని పట్టుకుని నపుంసకుడిగా చేసేసేవాళ్ళు. గవర్నమెంట్ వాళ్ళే చేసేసేవాళ్ళు. ఎందుకంటే రాజుగారికి అనిపించేది, ఏ పురుషులైనా నా రాజ్యంలో ఉన్నప్పుడు, నా కోటలో ఉన్నప్పుడు, అప్పట్లో రాజులకి ఎక్కువ మంది భార్యలు ఉంటారు. ఒకళ్ళు కాదు, వేల మంది భార్యలు ఉన్న వాళ్ళు ఉన్నారు, వందల మంది భార్యలు ఉన్న వాళ్ళు ఉన్నారు. ఈ రాజులకి ఏమనిపించేదంటే, అంతఃపురంలోకి ఏ పురుషుడైనా వస్తే ఆ రాణుల్లో ఎవరితోనైనా అతడు అసభ్యంగా ప్రవర్తిస్తాడేమోనని ఆ కోటలో కానీ ఆ అంతఃపురంలో కానీ ఎవరికైనా ఉద్యోగం ఇవ్వాలి అని అంటే వారిని ముందు నపుంసకులుగా చేసేవాళ్ళు. ఆ తర్వాత వాళ్ళకి ఆ కోటలో కానీ ఆ అంతఃపురంలో కానీ ఉద్యోగం ఇచ్చేవాళ్ళు. యేసు ప్రభు చెప్పింది అదే. పుట్టుకతోనే నపుంసకులుగా పుట్టిన వాళ్ళు కొంతమంది ఉంటే, మనుషుల చేత నపుంసకులుగా చేయబడిన వాళ్ళు కొంతమంది అంట. ఇక మూడవ క్యాడర్ ఏంటంటే, దేవుని రాజ్యం కొరకు తమను తాము నపుంసకులుగా చేసుకునే వాళ్ళు ఉన్నారంట. ఈ 3 క్యాడర్స్. అయితే ఇక్కడ అష్పెనాజు అని ఒక పర్సనల్ అసిస్టెంట్ ఉన్నాడు నెబుకద్నెజర్కి. ఇతను నపుంసకుడు ఎందుకు అయ్యాడు అని అంటే, ఆ నెబుకద్నెజర్ దగ్గర ఈ అష్పెనాజు అనేవాడు ఉద్యోగానికి వచ్చాడు. వచ్చినప్పుడు అతను మంచి పురుషుడు. అయితే నెబుకద్నెజర్ ఏం చేశాడంటే, నా కోటలో స్త్రీలు ఉంటారు, నా భార్యలు ఉంటారు, కాబట్టి ఇతడు ఎలాంటి అసభ్య ప్రవర్తన చేయకుండా ఉండేటట్లు నపుంసకుడుగా చేస్తాను అని నపుంసకుడుగా చేసేశారు. అందుకని అష్పెనాజు నపుంసకుడు. ఆ నపుంసకుల అతను అధిపతిగా మారిపోయాడు. అష్పెనాజు అనే అతని కింద ఇంకా చాలామంది నపుంసకులు ఉన్నారు. ఈ నపుంసకులందరూ ఆ కోటలో ఆ అంతఃపురంలో రాజుగారి దగ్గర పనిచేస్తారు. ఇప్పుడు ఆ నపుంసకుడిని పిలిచాడు, ఆ అష్పెనాజుని పిలిచాడు నెబుకద్నెజర్ పిలిచి అష్పెనాజుతో అంటాడు, అష్పెనాజు, నా కోటలో నా రాజనగర్లో నాతో పాటు నిలబడి నా రాజ్య పరిపాలనలో నాకు సహాయం చేసేవాళ్ళు కావాలి. వాళ్ళని ఈ దాసులుగా వచ్చిన ఈ వ్యక్తుల్లో నుంచి ఎన్నుకో అని ఆ రాజు కొన్ని క్వాలిఫికేషన్స్ చెప్తాడు, కొన్ని లక్షణాలు, కొన్ని గుణాలు, కొన్ని అర్హతలు ఉండాలి అని చెప్తాడు. ఈ విషయం మీరు శ్రద్ధగా వినాలి. రాజుగారికి అనిపించింది, నా కోటలో, నా రాజ్యంలో, నా అంతఃపురంలో నాతో పాటు కొంతమంది ఉండాలి. వాళ్ళు నాకు సహాయంగా, వాళ్ళు నా కింద పని చేయాలి, నా రాజ్యం కొరకు పని చేయాలి, నా రాజ్య పరిపాలన విషయంలో వాళ్ళు ఉద్యోగం చేయాలి అని రాజు అనుకున్నాడు. రాజుగారు ఆయన చెప్పిన కొన్ని అర్హతలు చెప్తున్నాను చూడండి, చదువుతున్నాను. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం దగ్గర నుండి ఇది చాలా జాగ్రత్తగా వినండి. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. రాజు అష్పెనాజు అను తన నపుంసకుల అధిపతిని పిలిపించి అతనికి ఇలాగూ ఆజ్ఞాపించెను, ఇశ్రాయేలీయుల రాజవంశములో ముఖ్యులై. ఆ రాజు నెబుకద్నెజర్ చెబుతున్నాడు, 127 దేశాలు ఆయన తన కింద పెట్టుకున్నాడు. 127 దేశాలని పరిపాలించే ఆ చక్రవర్తి ఆయన అంటున్నాడు, నా దగ్గర కొంతమంది ఉద్యోగం చేయటానికి ఈ బానిసల్లో నుంచి కొంతమందిని ఎన్నుకో. ఆ బానిసల్లో ఎవరిని నీవు తీసుకోవాలి అని అంటే వాళ్ళకి ఉండవలసిన కొన్ని అర్హతలు
ఈ నెబుకద్నెజర్ చెబుతున్నాడు. వాటిల్లో మొదటి అర్హత ఏంటంటే చూడండి, ఇశ్రాయేలీయుల రాజవంశంలో ముఖ్యులై ఉండాలి. అంటే నెబుకద్నెజరు తన రాజ్యంలో రాజ్య పరిపాలన విషయంలో ఆయన పక్కనే ఉండే వ్యక్తులు ఇశ్రాయేలు రాజవంశకులై ఉండాలంట. ఆ రాజవంశకుల్లో కూడా ఎవరు పడితే వాళ్ళు కాదు, వాటిల్లో కూడా ముఖ్యులై ఉండాలి. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? రాజుగారి దగ్గర ఉద్యోగం చేయాలి అని అంటే ఆ వ్యక్తి మొట్టమొదట రాజకుటుంబంలో పుట్టినవాడై ఉండాలి. రాజకుటుంబంలో పుట్టలేదు అనుకోండి, ఆ వ్యక్తికి నెబుకద్నెజరు సామ్రాజ్యంలో పనిచేసే అర్హత లేదు. నెబుకద్నెజర్ రాజ్యంలో పరిపాలనా విభాగంలో పనిచేసే అర్హత ఆ వ్యక్తికి లేదు. ఈ వాక్యం వింటున్న మీలో ఒక విషయాన్ని మీరు ఆలోచించుకోవాలి. మిమ్మల్ని గనక నెబుకద్నెజర్ దగ్గర జాబ్ చేయటానికి పంపించామనుకోండి, మీకు ఉండాల్సిన మొదటి గుణం ఏంటో తెలుసా? మీరు రాజ కుటుంబంలో పుట్టిన వాళ్ళు అయి ఉండాలి. అంటే మీరు తక్కువ కులంలో పుడితే మిమ్మల్ని ఆ నెబుకద్నెజర్ ఒప్పుకోడు. లేదా మంచి కులమే కానీ ఆ కులము రాజవంశానికి చెందిన కులము కాదు అనుకోండి, అప్పుడు కూడా పనికిరారు. రెండవది ఏంటంటే, అది మొదటి క్వాలిఫికేషన్ అయితే, మొదటి అర్హత అయితే, రెండవ అర్హత ఆ రాజ కుటుంబంలో పుట్టిన వాళ్ళలో కూడా ముఖ్యులై ఉండాలి. రాజకుటుంబంలో పుట్టడం ముఖ్యం కాదు, రాజకుటుంబంలో పుట్టిన వ్యక్తి ఆ కుటుంబంలోనే ముఖ్యమైన వ్యక్తి అయి ఉండాలి. ఎవరు పడితే వాళ్ళు నెబుకద్నెజరు రాజ అంతఃపురంలో లేదా రాజ్య పరిపాలనలో ఉండలేరు. ఆ వ్యక్తి రాజకుటుంబంలో పుట్టినవాడై ఉండాలి. ఆ రాజకుటుంబంలో పుట్టిన వాళ్ళలో ముఖ్యులై ఉండాలి, ముఖ్యమైన వ్యక్తి అయి ఉండాలి. అది రెండవ క్వాలిఫికేషన్. మూడవ క్వాలిఫికేషన్ ఏమంటున్నాడు అని అంటే, లోపం లేని సౌందర్యము. అంటే మొదట రాజకుటుంబంలో పుట్టాడు, ఆ వ్యక్తి రాజకుటుంబ సభ్యులందరిలో ముఖ్యమైన వ్యక్తి అనుకోండి. అక్కడితో ఆపట్ల ఈ నెబుకద్నెజర్ అంటున్నాడు, అతనికి లోపం లేని సౌందర్యం ఉండాలి. లోపం లేని సౌందర్యం అంటే ఏంటి? అతను ఎర్రగా ఉన్నాడు అనుకోండి, అతను మంచి హైట్లో ఉన్నాడు అనుకోండి, అతనికి మంచి రూపం ఉందనుకోండి, కానీ మెల్లకన్ను ఉందనుకోండి, ఆ వ్యక్తి పనికిరాడు. ఆ నెబుకద్నెజర్ అంటున్నాడు, అలాంటోడిని నా పక్కన నేను నిలబెట్టుకోలేను. అలాంటి లోపం కలిగిన ఆ సౌందర్యం అంటే లోపం లేని సౌందర్యం అంటే ఎంత అందం ఉండినా కొంచెము గూని ఉంటే పనికిరాదు. ఎంత అందగాడైనా సరిగ్గా నడవలేకపోతే పనికిరాడు. ఎంత అద్భుతమైన సౌందర్యం కలిగినా అతని తల వెంట్రుకలు నెరిసినా లేకపోతే బట్టతల ఉండినా అతను పనికిరాడు. అంటే రాజు చెబుతున్నాడు, ఈ ప్రపంచ నియంత ఈ నెబుకద్నెజర్ అనే రాజు తన పక్కన నిలబడాలి అని అంటే, తన సామ్రాజ్యంలో ఉద్యోగం చేయాలి అని అంటే, తన కింద ఆ ఒక దాసుడుగా ఉన్న వ్యక్తిని తన రాజ సంస్థానంలోకి తీసుకోవాలి అని అంటే ముందు రాజకుటుంబంలో పుట్టినవాడై ఉండాలి. అతడు రాజకుటుంబంలోనే ముఖ్యమైన వ్యక్తి అయి ఉండాలి. అతడు లోపం లేని సౌందర్యం కలిగిన వ్యక్తి అయి ఉండాలి. సౌందర్యం ఉండాలి, లోపం లేని సౌందర్యం, ఏ లోపం లేని సౌందర్యం. ఆ తర్వాత ఏముండాలి? నాలుగవ లక్షణం చెప్తున్నాడు చూడండి, సకల విద్యా ప్రవీణతయు జ్ఞానమును కలిగి అని రాయబడింది. సరే, రాజు కుటుంబంలో పుట్టాడు, రాజు కుటుంబంలోనే ముఖ్యమైన వ్యక్తి అయ్యాడు. మూడోది ఏంటి? లోపం లేని సౌందర్యం ఉంది. ఈ మూడు గుణాలు ఉన్నాయి. అయితే ఆ వ్యక్తి నెబుకద్నెజర్ దగ్గరికి వెళ్ళి, సార్ మీ రాజ సంస్థానంలో నేను ఉద్యోగం చేస్తాను అంటే సరిపోదు. ఆ వ్యక్తికి జ్ఞానం ఉండాలంట. ఎంత జ్ఞానం ఉండాలి అని అంటే సకల విద్యా ప్రవీణత. సకల విద్యా ప్రవీణత అంటే ఏంటో తెలుసా? అన్నీ తెలిసి ఉండాలి. ఇప్పుడు మీరు ఇంజనీర్ దగ్గరికి వెళ్ళి కూర్చుని, సార్ నాకు ఒంట్లో బాగాలేదు, నాకు ఏదైనా ట్యాబ్లెట్ రాసియండి
అని మీ రోగాలన్నీ అతనికి చెప్పారనుకోండి, ఇంజనీర్ ఏం చెప్తాడు? బాబు నా దగ్గర రావద్దు, నేను డాక్టర్ని కాదు, నాకు వైద్యం చేయటం రాదు, మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళండి అని చెప్తాడు. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ దగ్గర కూర్చుని, సార్ నేను ఒక మంచి బిల్డింగ్ కట్టుకోవాలనుకుంటున్నాను, నాకు ఒక మంచి ప్లాన్ ఇవ్వండి అని అన్నారనుకోండి. డాక్టర్ ఏమంటాడు? నేను ప్లాన్ చేయలేను, నేను ఇంజనీర్ని కాదు, నేను వైద్యం చేస్తాను అని అంటాడు. అంటే ఒక విద్య చదివిన వాడికి ఇంకో విద్య గురించి తెలియదు. డాక్టర్కి ఇంజనీరింగ్ గురించి తెలియదు, ఇంజనీరింగ్ చేసిన వ్యక్తికి అకౌంట్స్ గురించి తెలియదు, అకౌంట్స్ చేసిన వ్యక్తికి ఆర్కిటెక్చర్ గురించి తెలియదు, ఆర్కిటెక్చర్ చేసిన వ్యక్తికి మెరైన్ ఇంజనీరింగ్ గురించి తెలియదు, అంటే సముద్రంలో పని చేయటం తెలియదు. ఇలా ఒక్క శాస్త్రం లేదా ఒక్క జ్ఞానం ఒక వ్యక్తి సంపూర్ణంగా సంపాదించుకోగలుగుతాడు. కానీ నెబుకద్నెజర్ ఏమంటున్నాడంటే అతను సకల విద్యా ప్రవీణత కలిగి ఉండాలి. అంటే అతనికి మెడిసిన్ గురించి తెలియాలి, డాక్టర్ పని తెలియాలి, ఇంజనీరింగ్ పని తెలియాలి, అకౌంటెంట్ పని తెలియాలి, అన్ని విద్యలు ఆ వ్యక్తికి తెలియాలి. అలాంటి వ్యక్తి మాత్రమే నా పక్కన నిలబడగలుగుతాడు, లేకపోతే నా రాజ సంస్థానంలో అతనికి ఉద్యోగం లేదు అని నెబుకద్నెజర్ అంటున్నాడు. అంటే నెబుకద్నెజర్ ఎలాంటి లక్షణాలు, ఎలాంటి అర్హతలు ముందు పెడుతున్నాడో చూడండి. మొదటిది, అతడు రాజ కుటుంబంలో పుట్టినవాడై ఉండాలి, అతనికి లోపం లేని ఆ రాజ కుటుంబంలో పుట్టడం మాత్రమే కాదు, అతడు ఆ రాజ కుటుంబంలో ముఖ్యుడై ఉండాలి. మూడవది, అతను లోపం లేని సౌందర్యం కలిగిన వాడై ఉండాలి. నాలుగవది, సకల విద్యలు వచ్చి ఉండాలి, అంత జ్ఞానం ఉండాలి. తర్వాత ఇంకొక మాట అడుగుతున్నాడు చూడండి. ఆ తర్వాత అడుగుతున్నాడు, తత్వజ్ఞానము తెలిసిన వారై అంటున్నాడు. తత్వజ్ఞానము అని అంటే ఏంటి? సైన్స్. తత్వజ్ఞానము అని అంటే సైన్స్ తెలిసి ఉండాలి. ఏ సైన్స్ తెలిసి ఉండాలి? ఆ రాజు, నెబుకద్నెజర్ అనే రాజు అలా నడుచుకుంటూ వెళ్తా తన పక్కనున్న వాళ్ళని ఆకాశ నక్షత్రాల గురించి చెప్పమన్నాడు అనుకోండి. ఆ పక్కనున్న వ్యక్తి కరెక్ట్గా ఆ నక్షత్రాల గురించి చెప్పాలి. లేదా ఆ రాజు నడుచుకుంటూ వెళ్తా ఏదైనా చెట్టు మొక్కను పట్టుకుని ఆ మొక్క గురించి చెప్పమన్నాడు అనుకోండి, ఆయన పక్కనున్న ఆ రాజు గారి పక్కన ఉన్న వ్యక్తులు ఆ మొక్క గురించి చెప్పాలి. అంటే సైన్స్, చెట్లకి సంబంధించిన సైన్స్ తెలిసి ఉండాలి, నక్షత్రాల గురించిన సైన్స్ తెలిసి ఉండాలి. అన్ని విషయాలు సైన్స్ ఎంతవరకు ఉందో అంతవరకు రాజుగారికి తెలియజెప్పాలి. అతను ఏది అడిగినా ఆన్సర్ చేయాలి. అతను అడిగిన ప్రశ్నకి జవాబు చెప్పలేకపోతే ఆ వ్యక్తికి రాజ సంస్థానంలో పనిచేసే అర్హత లేదు. మీకు ఒక విషయం తెలుసా? ఈ సైన్స్ అనేది 3 రాజ్యాల్లో అభివృద్ధి చెందింది. మొట్టమొదటిది ఐగుప్తు దేశంలో. ఐగుప్తు దేశంలో పిరమిడ్స్ కట్టారు. ఆ పిరమిడ్స్ ఎలా కట్టారో ఇప్పటి వరకు మిస్టరీ. ఐగుప్తు దేశంలో ఒక వ్యక్తి చనిపోతే ఆ శరీరాన్ని కుళ్ళిపోకుండా ఇప్పటి వరకు, ఎప్పుడో 5,000 సంవత్సరాల క్రితం చనిపోయిన వ్యక్తి యొక్క శరీరాన్ని అది కుళ్ళిపోకుండా ఐగుప్తు శాస్త్రాలు ఇప్పటి వరకు ఆ శవాన్ని కాపాడినాయి. చెక్కు చెదరకుండా ఆ శవాలు ఉన్నాయి. ఐగుప్తు దేశం వాళ్ళకి చాలా గొప్ప సైన్స్ తెలుసు. వాళ్ళ తర్వాత ఈ నెబుకద్నెజర్ కాలంలో బబులోను దేశంలో సైన్స్ అభివృద్ధి చెందింది. ఈ బబులోను దేశంలోనే మొట్టమొదటిసారి సూర్యుడి గురించి, చంద్రుడి గురించి ఎక్కువ నాలెడ్జ్ వచ్చింది. మనకి ఈ యొక్క గ్రహాలు ఎలా తిరుగుతున్నాయి, చంద్రుడు ఎలా తిరుగుతున్నాడు, సూర్యుడు ఎలా తిరుగుతున్నాడు, గ్రహాలు ఏం చేస్తాయి, ఇవన్నీ మనకు బబులోన్ నుంచే వచ్చినాయి. ఒక సర్కిల్కి 360 డిగ్రీస్ ఉంటాయి అని చెప్పింది కూడా బబులోను వాళ్ళే. బబులోన్ కాలంలోనే ఇంజనీరింగ్ కూడా డెవలప్ అయింది. బబులోను తర్వాత ఆ బబులోన్ నుంచి వచ్చిన జ్ఞానము గ్రీకు చేతుల్లో పడి గ్రీకు కాలంలోకి వచ్చింది. గ్రీకు దేశస్థులు ఆ సైన్స్ని డెవలప్ చేశారు. 3
దేశాలు సైన్స్కి మూలం వేసినాయి. ఒకటి ఈజిప్ట్, 2 బబులోన్ నెబుకద్నెజర్ కాలం, 3 గ్రీకు దేశం. గ్రీకు కాలంలో సైన్స్ అభివృద్ధి చెందింది. పురాతన కాలంలో ఈ 3 దేశాలే సైన్స్ని ఒక లెవెల్కి తీసుకెళ్ళినాయి. ఇక మోడ్రన్ కాలంలో ఐన్స్టీన్, న్యూటన్ వీళ్ళందరూ సైన్స్ని అద్భుతమైన రీతిగా తీసుకొచ్చారు. కానీ ఐన్స్టీన్ రాకముందు, న్యూటన్ రాకముందు, వీళ్ళందరికంటే ముందు సైన్స్ని ఈ 3 దేశాలే, ఈ 3 సామ్రాజ్యాలే ఒక దశలో నిలబెట్టినాయి. వాళ్ళు కనుక్కున్నాయే స్టిల్ ఇప్పటి వరకు కూడా మనం వాడుతూ ఉన్నాం. అయితే నెబుకద్నెజరు ఆయన రాజ్య పరిపాలన కొరకు, ఆయన రాజ్య సంస్థానంలో పనిచేయటం కొరకు ఈ దాసులుగా ఉన్న వాళ్ళకి ఈ గుణాలు ఉంటే వాళ్ళని తీసుకొచ్చి తన యొక్క సామ్రాజ్యంలో పెట్టుకుంటున్నాడు, వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తున్నాడు. మీరు ఒకసారి ఆలోచించుకోండి, ఈ నెబుకద్నెజర్ అనే రాజు మొట్టమొదట సింహాసనం మీదకి వచ్చాడు. ఆ సింహాసనం మీద కూర్చున్న వెంటనే ఇతను ఈ క్వాలిఫికేషన్స్తో, ఈ అర్హతలు ఉన్న వాళ్ళకు మాత్రమే నా రాజ సంస్థానంలో ఉద్యోగం ఇస్తాను అని అన్నాడు. నేను మళ్ళీ చెబుతున్నాను, ఆ క్వాలిఫికేషన్స్ ఏమై ఉండాలి? మొదటిది, అతను రాజ కుటుంబంలో పుట్టినవాడై ఉండాలి. రెండవది, రాజ కుటుంబంలో ముఖ్యమైన వ్యక్తి అయి ఉండాలి. మూడవది, అతడు లోపం లేని సౌందర్యం కలిగిన వ్యక్తి అయి ఉండాలి. నాలుగోది, అతను సకల విద్యా ప్రవీణుడై ఉండాలి, అంటే అన్ని విద్యలు తెలిసి ఉండాలి. ఐదవది, అతనికి జ్ఞానం ఉండాలి. ఆరోది, అతనికి తత్వజ్ఞానం తెలిసిన వాడై ఉండాలి, అంటే సైన్స్ గురించి తెలిసి ఉండాలి, అన్నీ తెలిసి ఉండాలి. ఇలాంటి వ్యక్తుల్ని మాత్రమే నెబుకద్నెజర్ అనే రాజు తన సంస్థానంలో ఆ ఉద్యోగం ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. వీళ్ళేం చేయాలి అని అంటే, ఆ తర్వాత వచనాలు నేను చదువుతున్నాను చూడండి. తెలిసిన వారై రాజు నగరు నందు నిలువదగిన కొందరు బాలురను, పైగా వాళ్ళు ఎవరు అని అంటే ముసలోళ్ళు కాదు. 7వ క్వాలిఫికేషన్ ఏంటంటే వాళ్ళు యంగ్ ఏజ్లో ఉండాలి, యవ్వన వయసులో ఉండాలి. నేను ఒక చిన్న మాట అడిగి ముందుకెళ్తాను. ఇప్పుడున్న మన జనరేషన్లో, మన కాలంలో, మన తరంలో ఈ గుణాలు, ఈ అర్హతలున్న యవనస్తుల్ని ఎంతమందిని మనం పట్టుకోగలుగుతాం? అంటే రాజు కుటుంబంలో పుట్టాలి, రాజు కుటుంబంలో ముఖ్యులై ఉండాలి, లోపం లేని సౌందర్యం కలిగిన వ్యక్తి అయి ఉండాలి, అతనికి సకల విద్యలు తెలిసి ఉండాలి, అతను జ్ఞానంతో నింపబడి ఉండాలి, అతనికి తత్వజ్ఞానం ఉండాలి, పైగా యవనస్తుడై ఉండాలి. ఈ రోజుల్లో ఉన్న యవనస్తులకి ఈ గుణాలన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? ఒక టాపర్ని తీసుకొస్తారు, ఐఐటి టాపర్ని, లేదా మెడిసిన్లో టాపర్ని తీసుకొస్తారు. వాళ్ళు ఒక బ్రాంచ్లోనే, ఒక ఏరియాలోనే వాళ్ళు టాపర్ అవుతున్నారు, ఒక సబ్జెక్ట్లోనే వాళ్ళు టాప్ పొజిషన్కి వెళ్తున్నారు, అన్ని సబ్జెక్టులో లేరు. ఒకవేళ అన్నీ తెలిసిన లోపం లేని సౌందర్యం కలిగి ఉండాలి. ఒక లోపం లేని సౌందర్యం ఉండిన అతడు రాజ కుటుంబంలో చెందినవాడై ఉండాలి. ఈ నెబుకద్నెజర్ అనే రాజు, ఈ రాజు ఒక నియంత, ఒక డిక్టేటర్. వీడు అడిగే ఈ అర్హతలు మామూలు మనుషులకు ఉండవు, అంత ఈజీ కాదు. ఇద్దరు వ్యక్తులు నాకు తెలిసి దీనికి నిలబడగలుగుతారు. ఒకటి మోషే ఐగుప్తు సకల విద్యా ప్రవీణుడు. ఆయన తన బాల్యంలో చక్కని వాడంట, అతడు బహు సౌందర్యం కలిగిన వ్యక్తి. ఒక మోషే మాత్రమే ఈ ఉద్యోగానికి అర్హత పొందగలుగుతాడు. రెండో వ్యక్తి సొలొమోను కూడా ఈ ఉద్యోగానికి అర్హత పొందగలుగుతాడు. కానీ ఎవరు అంత జ్ఞానము కలిగిన వాళ్ళు ఎవరున్నారు? మీకు ఒక విషయం చెప్తా. ఈ ప్రపంచం మొత్తంలోకెల్లా అత్యంత జ్ఞానవంతులు ఎవరు అని మీరు సర్వే చేస్తే ఎవరి పేరు వచ్చిద్దో తెలుసా? ఇశ్రాయేలీల పేర్లు. ప్రపంచంలో ఎవ్వరూ చేయలేని పనులు ఇశ్రాయేలు వాళ్ళు చేశారు. ఎవరు కనుక్కొని ఇశ్రాయేలు వాళ్ళు కనుక్కున్నారు. మీకు ఒక విషయం తెలుసో లేదో, ఈ ప్రపంచంలో అత్యంత గొప్ప బహుమానం ఏంటి అని అంటే నోబెల్ ప్రైజ్. నోబెల్ ప్రైజ్ అనేది 5 విషయాల్లో ఇస్తారు.
ఒకటి పీస్, అంటే సమాధానం తీసుకొచ్చేవాళ్ళు, శాంతిని నెలకొల్పే వాళ్ళకి నోబెల్ బహుమతి ఇస్తారు. రెండవది లిటరేచర్లో నోబెల్ బహుమతి ఇస్తారు. మూడవది ఫిజిక్స్, నాలుగవది కెమిస్ట్రీ, ఐదవది మెడిసిన్. ఈ 5 బ్రాంచెస్లో ఎవరైతే ఒక గొప్ప కార్యం చేస్తారో లేదా కొత్తగా కనుక్కుంటారో ఈ 5 బ్రాంచెస్లో వాళ్ళకి మాత్రమే నోబెల్ ప్రైజ్లు ఇస్తారు. ప్రపంచంలో పెద్ద పెద్ద మేధావులు ఈ నోబెల్ ప్రైజ్లు పొందుకోవటం కొరకు చాలా ఆశపడతా ఉంటారు. అయితే ఈ జ్ఞానము ఎవరికి ఎక్కువగా ఉంది అని మనం సర్వే చేస్తే ఇశ్రాయేలు దేశానికి చెందిన యవనస్తులకి ఎక్కువ నోబెల్ ప్రైజ్లు వచ్చినాయి అంట. ప్రపంచంలో ఇంకా ఏ దేశస్తులకి అన్ని నోబెల్ ప్రైజులు రాలా. నోబెల్ ప్రైజ్లు అత్యధికంగా గెలుచుకున్న దేశం ఏదైనా ఉంది అని అంటే అది ఇశ్రాయేలు జాతి ప్రజలు. వాళ్ళు అమెరికాలో ఉండొచ్చు, వాళ్ళు ఇంగ్లాండ్లో ఉండొచ్చు, వాళ్ళు ఆఫ్రికాలో ఉండొచ్చు. ఏ దేశానికి నోబెల్ ప్రైజ్ వచ్చినా ఆ దేశంలో ఎవరికి వచ్చింది అని సర్వే తీస్తే ఆ దేశంలో యూదులకి లేదా ఇశ్రాయేలీలకే నోబెల్ ప్రైజ్లు వచ్చినాయి. ఇప్పుడు ఈ అర్హతలన్నిటినీ పట్టుకుని అష్పెనాజు అనే ఆ పర్సనల్ అసిస్టెంట్, అష్పెనాజు అనే ఆ నపుంసకుడు నెబుకద్నెజర్ చెప్పిన ఆజ్ఞ ప్రకారం ఆ అర్హతలన్నిటినీ తీసుకుని అక్కడ ఉన్న ఇశ్రాయేలు పిల్లల దగ్గరికి వెళ్ళి వెతకటం ప్రారంభించాడు. ఎవరికైతే ఆ అర్హతలు ఉంటాయో వాళ్ళు బానిస జీవితాన్ని వదిలిపెట్టి నెబుకద్నెజర్ పక్కనే ఉద్యోగం చేయటానికి అర్హత పొందుతున్నారు. వాళ్ళకి ఇక రాజనగరంలో ప్రవేశం ఉంటుంది, రాజ సంస్థానంలో వాళ్ళు ఉండగలుగుతారు. కానీ అక్కడ ఒక శాపం ఉంది. ఆ శాపం ఏంటో తెలుసా? ఎవరైతే రాజకుటుంబంలో పుడతారో, ఎవరైతే ఆ రాజకుటుంబంలో ముఖ్యులో, ఎవరైతే లోపం లేని సౌందర్యం కలిగిన వాళ్ళు అయి ఉంటారో, ఎవరైతే సకల విద్యా ప్రవీణత కలిగి జ్ఞానం కలిగి తత్వజ్ఞానం కలిగి ఉంటారో ఆ యవనస్తులు ఇప్పుడు నపుంసకులుగా మార్చబడతారు. అది శాపం. అది ఎప్పటి శాపమో బైబిల్లో మనం యెషయా గ్రంథం 39వ అధ్యాయం 1వ వచనం నుండి 7వ వచనం వరకు చదివితే హిజ్కియా అనే ఒక రాజు ఉంటాడు. ఆ రాజు కాలంలో యెషయా అనే ప్రవక్త ద్వారా ఒక శాపం రిలీజ్ అయింది. ఆ శాపం ఏంటంటే హిజ్కియాకి పుట్టే పిల్లలు, హిజ్కియా వంశపు పిల్లలు నపుంసకులుగా బబులోను దేశంలో ఉంటారు అని అది ప్రవచనం. ఆ ప్రవచనము ఇప్పుడు దానియేలు గ్రంథం 1వ అధ్యాయంలో నెరవేరుతుంది. ఇప్పుడు ఆ నెబుకద్నెజరు చెప్పిన అర్హతలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళనే అష్పెనాజు పట్టుకొచ్చి వాళ్ళని నపుంసకులుగా మార్చి వాళ్ళకి 3 సంవత్సరాలు ట్రైనింగ్ ఇస్తారు. ఆ 3 సంవత్సరాల ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళు వచ్చి ఈ నెబుకద్నెజర్ పక్కన నిలబడతారు. ఈ నెబుకద్నెజర్కి వాళ్ళు అడ్మినిస్ట్రేషన్లో సహాయం చేస్తారు. ఇప్పుడు చూడండి అక్కడ పరిస్థితి ఎలా ఉందో. వాళ్ళు అన్ని అర్హతలు పొందుకున్నంత మాత్రాన, నెబుకద్నెజర్ దగ్గరికి వచ్చి నిలబడినంత మాత్రాన అది ఆశీర్వాదం ఏం కాదు. ఎందుకంటే వాళ్ళు నపుంసకులుగా చేయబడుతున్నారు. వాళ్ళకి ఇక పెళ్ళిళ్ళు ఉండవు, వాళ్ళకి ఇక వంశం ఉండదు, వాళ్ళకి ఇంకా పిల్లలు ఉండరు. అక్కడితోటి వాళ్ళ జీవితం ఎండ్ అయిపోబోతుంది. అయితే ఇక్కడ నేను మీకు ఒక విషయం చెప్పాలి. అదేంటో తెలుసా? దేవుడు ఈ భూమి మీద ఒక రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు. ఇప్పుడు 197 దేశాలు ఉన్నాయి. ఈ దేశాలు కాదు, ఇప్పుడున్న రాజ్యాలు కాదు, ఇప్పుడున్న ప్రభుత్వాలు కాదు, పరలోకంలో ఉన్న తండ్రి అయిన దేవుడు ఈ భూమి మీద ఒక రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు. ఆ రాజ్యానికి ఒకే ఒక్క చక్రవర్తి ఉండబోతున్నాడు. అంటే రాజులకు రాజుగా, ప్రభువులకి ప్రభువుగా ఒకే ఒక్క చక్రవర్తి ఉండబోతున్నాడు. ఒకే ఒక్క చక్రవర్తి ఉండబోతున్నాడు. ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దేవుడు ఈ భూమి మీద ఒక రాజ్యాన్ని స్థాపించి ఆ రాజ్యానికి చక్రవర్తిగా యేసుక్రీస్తు ప్రభువారిని పెట్టబోతున్నారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కళ్ళే ఈ ప్రపంచం మొత్తాన్ని పరిపాలించడం. యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చి
ఇశ్రాయేలు దేశంలో యెరూషలేము అనే ఒక పట్టణం ఉంది. ఆ పట్టణంలో ఒక అద్భుతమైన మందిరాన్ని కట్టి ఆ మందిరంలో యేసయ్య సింహాసనం వేసుకుని కూర్చుంటారు. అక్కడ నుండి యేసు ప్రభువారు ఒకరోజు ఈ ప్రపంచం మొత్తాన్ని పరిపాలించబోతున్నారు. అది రెండవ రాకడలో అది జరగబోతుంది. యేసు ప్రభువారు ఎలా పరిపాలిస్తాడు? ఇప్పుడు యేసు ప్రభు కూడా ఈ ప్రపంచం మొత్తానికి పరిపాలించేటప్పుడు ఆయనకి కూడా కొంతమంది అసిస్టెంట్లు కావాలి. ఆ అసిస్టెంట్లని యేసు ప్రభు రాజులుగా చేస్తాడు. ఆ రాజులు ఈ ప్రపంచం మొత్తాన్ని పరిపాలిస్తారు. ఆ రాజులు ఒక్కొక్క ఏరియాని పరిపాలిస్తా ఆ ఏరియాకి సంబంధించిన రిపోర్టు మొత్తాన్ని యెరూషలేము వెళ్ళి ఆ యెరూషలేములో దేవాలయంలో సింహాసనం వేసుకుని కూర్చుని ఉన్న యేసు ప్రభుకి లెక్క అప్పచెప్తారు. యేసు ప్రభు కింద రాజులుగా ఉండి రాజులకు రాజైన యేసయ్యకి రాజ్య పరిపాలన గురించి యేసయ్యకి లెక్క చెప్తారు. ఇప్పుడు యేసు ప్రభు కూడా పరలోకంలో కూర్చుని భూమి మీద ఉన్న మనుషుల్లో కొంతమందిని తన రాజ్యంలో రాజులుగా ఉండాలి అని యేసు ప్రభు ఎన్నుకుంటున్నారు. ఇప్పుడు నెబుకద్నెజర్ అయితే ఎలా ఎన్నుకుంటున్నాడు? అతను రాజకుటుంబంలో పుట్టాలి, రాజకుటుంబంలో ముఖ్యులై ఉండాలి, సౌందర్యం లోపం లేని సౌందర్యం కలిగిన వ్యక్తి అయి ఉండాలి, సకల విద్యా ప్రవీణత వచ్చి ఉండాలి, జ్ఞానం ఉండాలి, తత్వజ్ఞానం ఉండాలి, అతడు యవనస్తుడై ఉండాలి. ఈ గుణాలన్నీ ఉంటేనే నెబుకద్నెజరు తన రాజ సంస్థానంలో ఉద్యోగం ఇస్తున్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ప్రపంచం మొత్తాన్ని ఒకరోజు పరిపాలించబోతున్నాడు. ఆ పరిపాలన కాలం యేసయ్యకి ఆ రాజ్య పరిపాలనలో సహాయం చేసే కొంతమంది వ్యక్తులు యేసయ్యకి అవసరం. ఆ వ్యక్తుల్ని యేసయ్య రాజులుగా చేయబోతున్నాడు. ఆ రాజులు ప్రపంచం మొత్తాన్ని పరిపాలించబోతున్నారు. మరి యేసయ్య దగ్గర రాజుగా పని చేయాలి అని అంటే, యేసయ్య రాజ్యంలో మనము రాజ్య పరిపాలన చేయాలి అని అంటే ఆ వ్యక్తికి ఉండాల్సిన గుణాలు ఎలా ఉండాలి? ఆ వ్యక్తికి ఉండాల్సిన గుణాలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఆ గుణాలు యేసు ప్రభువు దగ్గర రాజుగా పని చేయాలి అని అంటే, ఆయన దగ్గర మనం రాజ్య పరిపాలన చేసే వ్యక్తులుగా ఉండాలి అని అంటే యేసు ప్రభు వారు కొంతమందిని ఎన్నుకుంటున్నారు. ఆ ఎన్నుకునే వ్యక్తులకి ఎలాంటి అర్హతలు ఉండాలో చెప్తున్నారు. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 26వ వచనంలో రాయబడింది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 26వ వచనంలో యేసు ప్రభు తన దగ్గర ఎవరైతే ఉద్యోగం చేస్తారో, తన దగ్గర ఎవరైతే రాజ్య పరిపాలన చేస్తారో ఆ రాజ్య పరిపాలన చేసే రాజులకి ఎలాంటి గుణాలు ఎలాంటి అర్హతలు ఉండాలో చెప్తున్నాడు. చూడండి, నేను మళ్ళీ చదువుతున్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 26వ వచనంలో, సహోదరులారా మిమ్మను పిలిచిన పిలుపును చూడుడి. యేసు ప్రభు ఆల్రెడీ పిలిచాడు. ఆయన కింద ఆయన రాజ్యంలో రాజులుగా రాజ్య పరిపాలన చేసే వాళ్ళని ఆల్రెడీ యేసు ప్రభు పిలుచుకున్నాడు. ఎలాంటి లక్షణాలు ఎలాంటి అర్హతలు ఉన్న వ్యక్తుల్ని పిలుచుకున్నాడో చూడండి. మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు. యేసు ప్రభు ఆయన దగ్గర ఆయన రాజ్యంలో రాజులుగా మనము ఉద్యోగం చేయాలి అని అంటే యేసయ్య మనల్ని పిలిచాడు. పిలిచేటప్పుడు యేసు ప్రభు ఏం ఆలోచించాడంటే, నేను కూడా నెబుకద్నెజర్ లాగా రాజవంశంలో పుట్టాలి, రాజవంశంలో ముఖ్యులై ఉండాలి, లోపం లేని సౌందర్యం కలిగిన వాళ్ళు అయి ఉండాలి, జ్ఞానం ఉండాలి, తత్వజ్ఞానం ఉండాలి, సకల విద్యా ప్రవీణత ఉండాలి, యవనస్తులై ఉండాలి అని అనుకుంటే నా రాజ్యంలో నాకు ఇష్టమైన నా బిడ్డలు ఉండరు. నా రాజ్యంలో నాకు ఇష్టమైన నాకు ప్రియమైన నా కుమారులు కుమార్తెలు రాజ్య పరిపాలన చేయలేరు. కాబట్టి నా కుమార్తెలకు అనుకూలంగా ఉండేటట్లు, నా బిడ్డలకు అనుకూలంగా ఉండేటట్లు నేను అర్హతలు డిజైన్ చేస్తాను అని యేసు ప్రభు అర్హతలు డిజైన్ చేశారు. ఇప్పుడు మనల్ని యేసు ప్రభు తన రాజ్యంలో రాజులుగా పిలుచుకోవాలి అని అంటే మనకున్న లక్షణాలనే యేసయ్య అర్హతలుగా పెట్టేశాడు. మనకేం లక్షణాలు ఉన్నాయి? నాకైతే జ్ఞానం లేదు. ఇప్పుడు మీరు తీసుకోండి, మీరు క్రిస్టియన్స్ అందరినీ తీసుకోండి,
క్రిస్టియన్స్ అందరూ వాళ్ళు క్రిస్టియన్స్గా, ఇప్పుడు మీరు దేవుని బిడ్డలందరినీ తీసుకోండి, విశ్వాసులందరినీ తీసుకోండి. చాలామంది విశ్వాసులకి లోకం గురించి అస్సలు జ్ఞానం లేదండి. చాలామంది విశ్వాసులకి సరి అయిన జ్ఞానం లేదు. జ్ఞానం లేని వాడిని కూడా యేసు ప్రభు పిలుచుకున్నాడు. ఇప్పుడు నేనున్నానండి, నాకు రోజు ఎన్నో ఫోన్ కాల్స్ వస్తాయి. ఏమని ఫోన్ చేస్తారంటే, బ్రదర్ మీరు చాలా అద్భుతంగా వాక్యం చెప్పారు, మీరు చెప్పినట్లు ఈ రోజుల్లో ఎవరు ఇంత చక్కగా వాక్యం చెప్పట్లేదు అని నాకు చాలామంది ఫోన్ చేస్తారు. నన్ను చాలామంది పొగుడుతూ ఉంటారు. ఈ పొగిడే వాళ్ళందరికీ తెలియని విషయం ఏంటంటే, ఈ ప్రపంచం మొత్తంలో జ్ఞానం లేనివాడు ఎవరైనా ఉన్నారు అని అంటే వాళ్ళలో ఫస్ట్ నేనే ఉంటా. నాకు అసలు ఏమీ తెలియదండి, నాకు పెద్ద ఎడ్యుకేషన్ లేదు, నాకు సరైన జ్ఞానం లేదు, మీకున్నంత జ్ఞానము నాకు లేదు. జ్ఞానం లేకపోయినా యేసు ప్రభు నన్ను ఏం చేశాడంటే, ఈ వినోద్ అనేవాడు యేసయ్య దగ్గర రాజుగా పనిచేయాలి కాబట్టి ఫస్ట్ క్వాలిఫికేషన్ యేసు ప్రభు ఏం పెట్టాడంటే, నా రాజ్యంలో పనిచేసేవాడు రాజుగా అయ్యేవాడు వాడికి జ్ఞానం ఉండకూడదు అని అనుకున్నాడు. అందుకనే జ్ఞానం లేని వాళ్ళని యేసు ప్రభు పిలుచుకున్నాడంట. రెండవది ఘనత లేని వాళ్ళు, గొప్ప వంశంలో పుట్టని వాళ్ళని యేసు ప్రభు పిలుచుకున్నాడంటండి. జ్ఞానం లేని వాళ్ళు, లోకరీతిని జ్ఞానులైనా గనులైన గొప్ప వంశపు వారినైనా అనేకుల్ని యేసు ప్రభు పిలవలేదంట. ఉన్నారు, దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డల్లో గొప్ప జ్ఞానులు ఉన్నారు, గొప్ప గనులు ఉన్నారు, గొప్ప వంశంలో పుట్టిన వాళ్ళు చాలామంది యేసు ప్రభుని నమ్ముకున్నారు. కానీ ఎంతమంది జ్ఞానులు, ఎంతమంది గనులు, ఎంతమంది గొప్ప వంశంలో పుట్టిన వాళ్ళు అని లెక్కలు చూస్తే వాళ్ళని మనం వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. క్రైస్తవుల్లో ఎంతమంది జ్ఞానులు ఉన్నారు, ఎంతమంది గనులు, ఎంతమంది గొప్ప వంశపు వాళ్ళు అని చూస్తే వాళ్ళని మనం వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. గొప్ప వంశంలో నుంచి పుట్టిన వాళ్ళు వీళ్ళు, గనులైన వాళ్ళు వీళ్ళు, లేకపోతే జ్ఞానం కలిగిన వాళ్ళు వీళ్ళు అని మనము వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. మరి మిగిలిన వాళ్ళందరి పరిస్థితి ఏంటి? యేసు ప్రభుని నమ్ముకున్న మిగిలిన వాళ్ళందరి పరిస్థితి ఏంటి? మ్యాక్సిమం 98% జ్ఞానం లేని వాళ్ళు, ఘనత లేని వాళ్ళు, గొప్ప వంశానికి సంబంధం లేని వాళ్ళు, వీళ్ళనే యేసు ప్రభు ఎన్నుకున్నాడు. తర్వాత గుణం ఏంటో తెలుసా? చూడండి, ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు అని రాయబడింది. యేసు ప్రభు తన దగ్గర ఉద్యోగం చేయటానికి, యేసు ప్రభు వారు తన రాజ్యంలో మనం రాజులుగా పనిచేయటానికి ఆయన మనల్ని పిలుచుకున్నాడు. ఎవరెవరిని అనంటే వెర్రివారిని, బలహీనులని, ఎన్నిక లేని వారిని, అసలు తృణీకరింపబడిన వారిని, నీచులైన వారిని ఎన్నుకున్నాడంట. ఇది ఎంత అద్భుతమైన విషయమో చూడండి. ఎందుకు యేసు ప్రభు ఎన్నిక లేని వారిని, బలహీనుల్ని, వెర్రివారిని, నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని ఎందుకు యేసు ప్రభు ఎన్నుకున్నారు? ఎందుకంటే యేసు ప్రభు వాళ్ళని ప్రేమించారు. ఈ లోకంలో ఎన్నిక లేని వాడిని ఎవడూ లెక్క చేయడు, వెర్రివాడిని ఎవడూ పట్టించుకోడు, బలహీనుణ్ణి అందరూ బలహీనపరుస్తారు, నీచులైన వారు, తృణీకరింపబడిన వారిని ఎవ్వరూ చూడరు, ఎవరు వాళ్ళని పట్టించుకోరు. ఈ లోకంలో గనులైన వారిని, గొప్ప వంశం వాళ్ళని, జ్ఞానుల్ని వాళ్ళని మాత్రమే ప్రపంచం పట్టించుకునేది. మరి జ్ఞానులు, ఈ గనులైన వారు, ఈ గొప్ప వంశానికి పుట్టిన వాళ్ళు, వీళ్ళు దేవుణ్ణి వెతుకుతున్నారా? వెతకట్లా. ఈ గొప్ప జ్ఞానులు, ఈ గొప్ప గనులు, ఈ గొప్ప వంశంలో పుట్టిన వాళ్ళు లోకాన్ని వెతుకుతున్నారు. ఎందుకంటే ఈ గనులు,
ఈ జ్ఞానులు, ఈ గొప్ప వంశం వాళ్ళు, వీళ్ళకి యేసు ప్రభు అంటే ఇష్టం లేదు. వాళ్ళు యేసు ప్రభు దగ్గరికి రావట్లేదు. వాళ్ళకి లోకం కావాలి, లోకంలో ఉన్నవి కావాలి. లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపడంబం. జ్ఞానులకి శరీరాశ, నేత్రాశ, జీవపడంబం కావాలి. గనులకి శరీరాశ, నేత్రాశ, జీవపడంబం కావాలి. గొప్ప వంశంలో పుట్టిన వాళ్ళకి శరీరాశ, నేత్రాశ, జీవపడంబం కావాలి. మరి ఎన్నిక లేని వాడికి, తృణీకరింపబడిన వాడికి, బలహీనుడికి, నీచుడికి, వాడికి శరీరాశ, నేత్రాశ, జీవపడంబం ఉండదా? వాడి ప్రాబ్లం ఏంటంటే, నీచమైన వ్యక్తికి, ఎన్నిక లేని వ్యక్తికి, వెర్రివానికి, తృణీకరింపబడిన వ్యక్తికి యేసు ప్రభు గురించి చెప్పామనుకోండి, వెంటనే అంగీకరిస్తున్నారు. వాళ్ళ వెర్రితనాన్ని బట్టో, వాళ్ళ బలహీనతను బట్టో, వాళ్ళ అజ్ఞానాన్ని బట్టో, వాళ్ళ బలహీనతను బట్టో తెలియదు, కానీ యేసు ప్రభువుని అంగీకరిస్తున్నారు. వారు అంగీకరించిన వెంటనే యేసు ప్రభు వాళ్ళ జీవితాల్లో కార్యం చేస్తున్నారు. ఎప్పుడైతే ఒక్క కార్యం జరగటం, తృణీకరింపబడిన వాడు కానీ, ఎన్నిక లేనివాడు కానీ, బలహీనుడు కానీ, వెర్రివాడు కానీ, జ్ఞానం లేనివాడు కానీ యేసయ్య కార్యం చేయటం చూస్తాడో, యేసయ్యని గట్టిగా హత్తుకుంటున్నారు, యేసయ్యని గట్టిగా పట్టుకుంటున్నారు. మీకు ఒక విషయం తెలుసా? యేసు ప్రభు శరీరధారిగా ఈ భూమి మీద ఉన్నప్పుడు యేసయ్య దగ్గరికి వ్యభిచారంలో పట్టబడిన స్త్రీలు వచ్చారు. వారి పాపాలు క్షమించబడి ఇక యేసు ప్రభుని విడిచిపెట్టలా, యేసు ప్రభుని వెంబడించారు. సుంకరులు, వాళ్ళు సొసైటీలో చాలా నీచమైన వాళ్ళు, సుంకరులు అనేవాళ్ళు. వాళ్ళు తృణీకరింపబడిన వారు, వారితో ఎవరు పెద్దగా మాట్లాడరు. సుంకర్లు కూడా యేసు ప్రభు దగ్గరికి వచ్చి యేసు ప్రభుని హత్తుకున్నారు, యేసు ప్రభుని తమ జీవితాల్లోకి తీసుకున్నారు. యేసు ప్రభుని వాళ్ళు విడిచిపెట్టలా. దొంగలు, యేసు ప్రభు సిలువ మీద ఉన్నప్పుడు కుడి పక్కన ఉన్న దొంగ యేసు ప్రభుని హత్తుకున్నాడు, యేసు ప్రభుని నమ్ముకున్నాడు. తాగుబోతులు, వ్యభిచారులు, దొంగలు, లోబులు ఎంతోమంది యేసు ప్రభు నమ్ముకుంటున్నారు, యేసు ప్రభుని హత్తుకుంటున్నారు. కానీ జ్ఞానులైన వాళ్ళు, గనులైన వాళ్ళు, గొప్ప వంశం వాళ్ళు ఎవరో తెలుసా? శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు. వీళ్ళు యేసు ప్రభుని దగ్గరకు రానిలా, యేసు ప్రభుని వాళ్ళు నమ్ముకోలా. వాళ్ళు ఏమనుకున్నారంటే, యేసు ప్రభుని నమ్ముకుంటే మా ప్రిస్టేజ్ తగ్గిపోతుంది, యేసు ప్రభు చెప్పే బోధ మేము వింటే మేము ఏదైతే ఎంజాయ్ చేస్తున్నామో అది మేము ఎంజాయ్ చేయలేము. అందుకనే గొప్ప వంశంలో పుట్టిన వ్యక్తి అయిన నికోదేము కూడా రాత్రిపూట యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. ఎందుకంటే పగలపూట వస్తే ఆయన ప్రిస్టేజ్ ఎక్కడ తగ్గిపోతుందో, లేదా ఆయన సమకాలీకులు, ఆయనతో పాటు ఉన్న వ్యక్తులు ఆయన ఏమన్నా తృణీకరిస్తారేమో, యేసు ప్రభు దగ్గరికి వెళ్తే చిన్న చూపు చూస్తారేమో అని వాళ్ళు కూడా, ఆయన కూడా దొంగచాటుగా రాత్రిపూట వచ్చాడు. యేసు ప్రభు నీచులైన వారిని, వెర్రి వారిని, బలహీనులైన వారిని, ఎన్నిక లేని వారిని, తృణీకరింపబడిన వారిని, వీళ్ళందరినీ యేసు ప్రభు తన దగ్గరకు తీసుకుంటున్నాడు. తన దగ్గరికి తీసుకుని యేసు ప్రభు దగ్గర ఒక బుక్ ఉంది. ఆ బుక్లో వీళ్ళ పేర్లు రాసుకుంటున్నాడు. ఎన్నిక లేని వాడు వచ్చినా, వెర్రివాడు వచ్చినా, తృణీకరింపబడిన వాడు వచ్చినా, నీచుడైన వాడు వచ్చినా, జ్ఞానం లేనివాడు వచ్చినా, వాళ్ళందరినీ యేసు ప్రభు ఒక బుక్లో, వాళ్ళ పేర్లన్నీ ఒక బుక్లో రాసుకుంటున్నారు. రాసుకుని ఏం చేస్తున్నారు? యేసు ప్రభు ఒకరోజు ఈ భూమి మీదకి రాబోతున్నారు. యేసయ్య ఈ భూమి మీద ఒక రాజ్యాన్ని స్థాపించబోతున్నారు. బైబిల్లో రాయబడింది, దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44వ వచనంలో, దేవుడు ఈ భూమి మీద ఒక రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు. ఆ రాజ్యంలో యేసయ్య చక్రవర్తిగా ఉండబోతున్నాడు, ఎంపరర్గా ఉండబోతున్నాడు. ఆ యేసు ప్రభు రాజులకు రాజుగా, ప్రభువులకి ప్రభుగా ఉండబోతున్నాడు. ఆయన కింద రాజ్యాన్ని పరిపాలించడానికి రాజులు కావాలి.
యేసయ్య ఇప్పుడు ఈ ఎన్నిక లేని వారిని, ఈ బలహీనుల్ని, ఈ తృణీకరింపబడిన వారిని, ఈ జ్ఞానం లేని వాళ్ళని, ఈ ఈ ఈ యొక్క బలహీనుల్ని వీళ్ళందరినీ యేసుప్రభు తన దగ్గరికి తీసుకుని వాళ్ళ పేర్లన్నీ ఒక పుస్తకంలో రాసి ఆ తర్వాత వాళ్ళని పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం ప్రకారం చీకట్లో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోకి తీసుకొచ్చి యేసయ్య తన రక్తంతో వారిని కడిగి వారిని రాజులుగా మార్చుకుంటున్నాడు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం. ఈ పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. ఈ వచనాలన్నీ ఏం చెప్తున్నాయి అనంటే యేసయ్య తన దగ్గరికి వచ్చిన వాళ్ళని ఆయన ఎదుట నిలబెట్టుకుని వాళ్ళ మీద యేసుక్రీస్తు ప్రభువారు తన రక్తాన్ని ప్రోక్షిస్తున్నారు. ఎప్పుడైతే ఒక బలహీనుడి మీద, ఒక వెర్రివాడి మీద, ఒక జ్ఞానం లేని వాడి మీద, ఒక తృణీకరింపబడిన వ్యక్తి మీద, ఒక నీచమైన వ్యక్తి మీద యేసయ్య రక్తం వస్తుందో ఆ రక్తము ఆ వ్యక్తిని పవిత్రపరుస్తుంది, ఆ వ్యక్తిని నీతిమంతునిగా మారుస్తుంది, ఆ వ్యక్తిని పరిశుద్ధపరుస్తుంది. అక్కడితో ఆగకుండా ఆ వ్యక్తిని రాజవంశపు వాడిగా మార్చేస్తుంది. ఏ రాజవంశమో భూ సంబంధమైన రాజవంశము కాదు, పరలోక సంబంధమైన రాజవంశంగా మార్చేస్తుంది. ఆ వ్యక్తి యొక్క వంశ చరిత్ర మారిపోతుంది. ఆ వ్యక్తి దేవునికి పుడుతున్నాడు, ఆ వ్యక్తి దేవుని వంశానికి చెందిన వ్యక్తి, ఆ వ్యక్తి దేవుని రాజకుటుంబానికి చెందిన వ్యక్తి. కాబట్టి ఆ వ్యక్తి రేపు యేసయ్య ఈ భూమి మీద రాజ్య పరిపాలన చేసేటప్పుడు, యేసయ్య చక్రవర్తిగా ప్రపంచం మొత్తాన్ని పరిపాలిస్తుంటే యేసు ప్రభు కింద ఆ వ్యక్తి రాజుగా ఈ భూమి మొత్తాన్ని పరిపాలించబోతున్నారు. దేవుని బిడ్డ, దాన్ని 1000 ఏళ్ల పరిపాలన అంటారు. 1000 ఏళ్ల పరిపాలన మనం అతి త్వరలోనే చూడబోతున్నాం. 1000 ఏళ్ల పరిపాలన అప్పుడు ఏం జరుగుతుంది మీకు ఇప్పుడు అసలు ఏం అర్థం కాదండి. ఆ 1000 ఏళ్ల పరిపాలన ఎంత అద్భుతంగా ఉంటుందో ఇప్పుడు మీలో ఎవరికీ అర్థం కాదు. ఒక విషయం ఏంటంటే, ఇప్పుడు మీరు వాక్యం వింటున్నారు, ఇప్పుడు మీరు వాక్యం తెలుసుకుంటున్నారు, కానీ ఈ వాక్యం యొక్క విలువ, ఈ వాక్యం యొక్క పరిస్థితులు మీరు 1000 ఏళ్ల కాలంలోకి వెళ్ళినప్పుడే అప్పుడే మీకు అర్థమవుతుంది. అంతెందుకండి, కొద్ది రోజుల్లోనే మనము సంఘం ఎత్తబడటం అనుభవించబోతున్నాం. ఆకాశ మేఘాల మీద మనకు ఒక శబ్దం రాబోతుంది, ఒక బోర శబ్దం రాబోతుంది. ఊ అని ఒక బోర మోగబోతుంది. ఆ బోర మోగిన వెంటనే ఈ భూమి మీద ఉన్న మనము ఒక్కసారిగా ఎత్తబడి పరలోక రాజ్యంలోకి వెళ్ళినప్పుడు, ఆ రాజ్యాన్ని చూసినప్పుడు, ఆ రాజ్యంలో మన పట్ల దేవునికి ఉన్న ప్రణాళిక, మన పట్ల దేవుడు చేస్తున్న అద్భుతాలు ఇవన్నీ చూస్తున్నప్పుడు మహా ఆశ్చర్యం కలుగుతుంది. దేవుని బిడ్డ, మన కన్ను ఇంకా అవి చూడలేదు, మన చెవి ఇంకా అవి వినలేదు, మన హృదయానికి గోచరం కావట్లేదు. అంటే సరిగ్గా నేను మీకు అది మొత్తం చెప్పాలి అనుకోండి, అది చెప్పటానికి నా దగ్గర పదాలు లేవు. అంత అద్భుతమైన దినాల్లోకి మనం వెళ్ళబోతున్నాం. నెబుకద్నెజర్ అనే రాజు 127 దేశాలని పరిపాలించే చక్రవర్తి. అతని పక్కన నిలబడాలంటే మనకు అర్హత లేదు. రాజకుటుంబంలో పుట్టి రాజకుటుంబంలో ముఖ్యులై ఉండాలి, లోపం లేని సౌందర్యం ఉండాలి, సకల విద్యలు తెలిసి ఉండాలి, జ్ఞానం ఉండాలి, సైన్స్ తత్వజ్ఞానం తెలిసి ఉండాలి, యవనస్తుడై ఉండాలి. ఇవన్నీ ఉంటేనే నెబుకద్నెజరు తన రాజ సంస్థానంలో ఉద్యోగం ఇస్తాడు. ఆ 127 సంస్థానాలు లేదా ఆ 127 దేశాలు పరిపాలించడానికి ఆ నెబుకద్నెజరు మనల్ని ఒక క్లర్క్గా పెట్టుకుంటాడు. ఆయన రాజ్యంలో పరిపాలించడానికి, ఆయన పక్కన నిలబడటానికి అవి అర్హతలు. కానీ యేసు ప్రభు మనల్ని ప్రేమించాడు. ఆయన రాజ్యము అంతం లేనిదయ్యుండును, ఆయన రాజ్యము అంతం లేనిదయ్యుండును. నేను మీకు ఈ విషయాలన్నీ చెప్తున్నా, మీకు అర్థమవుతున్నాయో లేదో నాకు తెలియదు. కానీ యేసు ప్రభు వారు ఈ భూమి మీద శరీరధారిగా ఉన్నప్పుడు యేసు ప్రభు వారు ఈ విషయాలన్నీ చెప్పారు. ఆయన శిష్యులు 12 మంది ఇలా కూర్చుని అన్నారు.
యేసు ప్రభు నిలబడి ఆ 12 మంది శిష్యులకి ఈ రాజ్య మర్మాలన్నీ చెబుతున్నారు. చెప్తా యేసు ప్రభు వారు అన్నారు, నేను ఈ భూమి మీదకి మరలా వస్తాను, ఇదే భూమి మీద నేను సింహాసనం మీద కూర్చుంటాను, నేను ఈ భూమి మొత్తాన్ని మళ్ళీ పరిపాలించబోతున్నాను అని యేసు ప్రభు చెప్తే, అక్కడ యోహాను యాకోబు వీళ్ళిద్దరూ అన్న తమ్ముళ్ళు. ఈ యాకోబు యోహాను అనేవాళ్ళు ఆ మాటలు విన్నారు. విని యేసు ప్రభు చెప్పిన ఆ క్లాస్ అయిపోయిన వెంటనే వాళ్ళిద్దరూ వెంటనే లేచి ఇంటికి వెళ్ళిపోయారు. వాళ్ళ తల్లితో చెప్పారు, మమ్మీ, యేసు ప్రభు ఈ భూమి మీద రాజ్యం చేయబోతున్నారంట, యేసయ్య ఒక సింహాసనం మీద కూర్చుని ప్రపంచం మొత్తాన్ని యేసు ప్రభు పరిపాలించబోతున్నారంట అని ఆ ఇద్దరు అన్నతమ్ముళ్ళు ఆ తల్లికి చెప్పారు. ఆ తల్లికి ఆల్రెడీ కొన్ని విషయాలు తెలుసు. ఏం తెలుసు అంటే, ఆ తల్లికి యేసు ప్రభువుని కన్న మరియా చాలా దగ్గర బంధువు. మరియా చాలాసార్లు యేసు ప్రభు గర్భంలో పడకముందు ఆమెతో గాబ్రియేలు దూత మాట్లాడిన మాటలు ఈమెతో చెప్పింది. యోహాను యాకోబు వాళ్ళ తల్లితో చెప్పింది. లూకాసు వార్త 1వ అధ్యాయం 32వ వచనం చదివితే, మరియా ఒక ఇంట్లో ఉన్నప్పుడు, ఆమె ఇంట్లో ఉన్నప్పుడు ఆ ఇంట్లో గాబ్రియేలు దూత ప్రత్యక్షమయ్యాడు. గాబ్రియేలు దూత చెప్పాడు, మరియా, పరిశుద్ధాత్మ నీ మీదకు వస్తాడు, అప్పుడు నీకు ఒక కుమారుడు జన్మిస్తాడు, ఆ కుమారుడు సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అనబడతాడు, ఆయన తన తండ్రి అయిన దావీదు సింహాసనం మీద కూర్చుంటాడు, యాకోబు వంశస్థులని యుగయుగాలు పరిపాలిస్తాడు, ఆయన రాజ్యానికి అంతం లేదు అని గాబ్రియేలు దూత మరియకి చెప్పాడు. ఈ మరియా గాబ్రియేలు దూత చెప్పిన ప్రతి మాటని యాకోబు యోహాను తల్లి, ఆ తల్లికి వివరంగా చెప్పేది. ఆమె పేరు సలోమి. ఆమెకి వివరంగా చెప్పేది. అప్పటి నుండే ఈ సలోమికి, అంటే యాకోబు యోహాను యొక్క తల్లికి అది మైండ్లో పడిపోయింది. అంటే గాబ్రియేలు దూతే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, గాబ్రియేలు దూతే చెప్పాడు, యేసు ప్రభు ఒకరోజు ప్రపంచం మొత్తాన్ని పరిపాలించే రాజు అవుతాడని, ఆయన రాజ్యానికి అంతం లేదు అని గాబ్రియేలు దూతే చెప్పాడు. ఇప్పుడు ఆ యేసు ప్రభువే నా బిడ్డలకు కూడా చెబుతున్నాడు, ఆయన తన సింహాసనం వేసుకుని ఈ రాజ్య పరిపాలన చేయబోతున్నాడు అని చెబుతున్నాడు. కాబట్టి నేను ఇప్పుడే యేసు ప్రభు దగ్గర ఒక మాట తీసుకోవాలి అని ఆ తల్లి ఆ అన్న తమ్ముళ్ళు ఇద్దరిని వెంట పెట్టుకుని, ఈ చేతిలో పెద్ద కుమారుడు, ఈ చేతితో చిన్న కుమారుడిని తీసుకుని యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి అడిగేసింది. ఏమని అంటే, యేసయ్యా, నీ రాజ్యం ఈ భూమి మీద స్థాపించబోతున్నావంట, నీ రాజ్యాన్ని స్థాపించినప్పుడు నా పెద్ద కుమారుడు నీ కుడి పక్కన కూర్చోవాలి, నా చిన్న కుమారుడు నీ ఎడం పక్కన కూర్చోవాలి, నా ఇద్దరు కుమారులు నీ సింహాసనం మీద కుడి పక్కన ఎడం పక్కన కూర్చుని ప్రపంచం మొత్తాన్ని పరిపాలించాలి అని ఆ తల్లి ఆ ఇద్దరు బిడ్డల పక్షాన యేసు ప్రభుని మాట అడిగింది. యేసు ప్రభు ఏం చెప్పారు, నా కుడి పక్కన కానీ నా ఎడం పక్కన కానీ కూర్చోబెట్టుకునే అర్హత నాకు లేదు, అది నా తండ్రి చేత ఎవరికి నిర్ణయించబడుతుందో వారు మాత్రమే నా కుడి పక్కన కానీ నా ఎడం పక్కన కానీ కూర్చోగలుగుతారు అని యేసు ప్రభు చెప్పారు. ఇలాంటి సంఘటనలు జరిగేటప్పుడు అక్కడ చాలామంది ప్రజలు ఉంటారు. ఆ ప్రజల్లో దొంగలు కూడా కూర్చుని, ఎందుకంటే దొంగలు ఎక్కడైతే ప్రజలు ఉంటారో అక్కడ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ జేబుల్లో నుంచి డబ్బులు దొంగతనం చేయొచ్చు, వాళ్ళ బ్యాగులు దొంగతనం చేయొచ్చు. అక్కడ దొంగతనం చేయటానికి వచ్చిన ఒక దొంగ యేసు ప్రభు రాజ్యం గురించి, రాజ్య పరిపాలన గురించి, సింహాసనం గురించి వింటా ఉన్నాడు. ఒక చెవి యేసు ప్రభు చెప్పే వాక్యం వింటున్నాడు, ఇంకో చేత్తో దొంగతనం చేస్తున్నాడు. అదే దొంగ, ఆ వాక్యం విన్న దొంగ సిలువ మీదకి వచ్చినప్పుడు కుడి పక్కన యేసు ప్రభు కుడి పక్కన ఆ దొంగ సిలువ వేయబడినప్పుడు యేసు ప్రభుని అడుగుతాడు, ప్రభువా
నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను కూడా గుర్తు చేసుకో అంటాడు. ఎందుకంటే అతనికి ఆ ఇన్ఫర్మేషన్ ఉంది. ఇక్కడ నేను ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, ఈ చివరి దినాల్లో ఉన్న క్రిస్టియన్స్ ఉన్నారు చూడండి, చాలా దరిద్రమైన పరిస్థితిలో ఉన్నారు. ఎందుకో తెలుసా? దేవుని రాజ్యాన్ని వెతకటంలో ఫెయిల్ అయిపోయారు. ఈ రోజుల్లో పెద్ద పెద్ద మీటింగులు జరుగుతాయండి. మీటింగ్ అయిపోయిన తర్వాత ఆ పాస్టర్ గారు లేదా ఆ మీటింగ్ పెట్టిన ఆ సేవకుని తరపున కొంతమంది ఒక కెమెరా తీసుకుని, ఒక మైక్ తీసుకుని, ఆ మీటింగ్ నుంచి బయటకు వచ్చే ప్రజలకి దగ్గరికి వెళ్ళి మైక్ పెట్టి, మీకు పాస్టర్ గారు చెప్పిన వాక్యం ఎలా ఉంది, ఎలా ఇన్స్పైర్ అయ్యారు అని అడుగుతారు. అప్పుడు ఆ వచ్చిన వాళ్ళు ఆ మైక్లో మాట్లాడుతూ ఇంటర్వ్యూ చేస్తా ఏం చెబుతారంటే, అబ్బబ్బబ్బబ్బా మా సేవకుడు ఎంత అద్భుతంగా చెప్పారు, ఇంత అద్భుతమైన వాక్యం, ఇంత అద్భుతమైన వాక్యం అని అంటారు. నేను వాళ్ళ విమర్శించట్లా, కానీ అదే వ్యక్తుల్ని అదే మైక్ బట్టి, అయ్యా రెండవ రాకడ గురించి నీకు తెలుసా, సంఘం ఎత్తబడటం గురించి నీకు తెలుసా, యేసు ప్రభు రాజ్యం గురించి నీకు తెలుసా, మనం పరలోకంలోకి వెళ్ళాలి అని అంటే, ఎత్తబడే సంఘంలో ఉండాలంటే మనం ఎలాంటి జీవితం జీవించాలో తెలుసా అని మీరు గనక అడిగారనుకోండి, 1,00,000 మంది వచ్చిన ఆ మీటింగ్లో మీ కనీసం ఒక 100 మంది కూడా సంఘం ఎత్తబడటానికి రెండవ రాకడికి తేడా చెప్పలేరు. అసలు సంఘం ఎత్తబడటం అనే ఘట్టము క్రిస్టియానిటీకి ఒకటి ఉంది అనే విషయం కూడా చాలామంది క్రైస్తవులకి తెలియదు. అసలు దేవుని రాజ్యం గురించి, 1000 ఏళ్ల పరిపాలన జరగబోతుంది అనే విషయం గురించి, పరలోకమందున్న మా తండ్రి నీ రాజ్యం వచ్చునుగాక అనే విషయం గురించి చాలామందికి తెలియదు. పరలోక ప్రార్థన చేస్తారు, పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, ఆ తర్వాత మాట నీ రాజ్యము వచ్చునుగాక. ప్రతి చర్చిలో ఈ ప్రార్థన ఉంటుంది. కానీ ఆ రెండవ లైను నీ రాజ్యము వచ్చునుగాక అనే లైన్కి అర్థమేంటో చాలామంది క్రైస్తవులకి తెలీదు. ఆ రాజ్యము వచ్చును గాక అంటే యేసు ప్రభు రెండవ రాకడ రాబోతుంది. ఆ రెండవ రాకడలో యేసయ్య ఇదే భూమి మీద సింహాసనం వేసుకుని కూర్చుని రాజ్య పరిపాలన చేయబోతున్నారు. ఆ రాజ్య పరిపాలన జరిగేటప్పుడు ఇప్పుడు ఉన్న క్రైస్తవులు ఎక్కడ ఉంటారు? ఇది తెలుసుకోవాలి. దీన్ని తెలుసుకోకపోతే మనం నరకంలోకి వెళ్తున్నామో, మనం పరలోకంలోకి వెళ్తున్నామో, మనం యేసయ్యని నమ్ముకున్నామో, మనం లేకపోతే లోకాన్ని నమ్ముకున్నామో, మన గమ్యం ఏంటో మనం తెలుసుకోకపోతే, మన గమ్యం ఏంటో మనం తెలుసుకోకపోతే 100% నరకానికి వెళ్ళిపోతాం. దేవుని బిడ్డ, ఈ కార్యక్రమాన్ని కొన్ని వేల రూపాయలు, లక్షల రూపాయలు ఖర్చు పెట్టి యేసు ప్రభు వారు ప్రతి ఆదివారం మీకు అందిస్తున్నారు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటి అనంటే, మీరు పరలోకం కొరకు సిద్ధపరచబడాలి, నేను పరలోకం కొరకు సిద్ధపరచబడాలి. అదే ఈ కార్యక్రమం యొక్క ముఖ్యమైన ఉద్దేశం. దేవుని బిడ్డ, మీరు ఈ కార్యక్రమం ద్వారా యేసయ్య గురించి, ఆయన రాజ్యం గురించి తెలుసుకుంటే మీరు మౌనంగా ఉండకూడదు. మీరు ఇతరులకు కూడా యేసయ్య రాజ్యం గురించి చెప్పాలి. మీ కుటుంబ సభ్యులకి యేసయ్య రాజ్యం గురించి చెప్పాలి, రాకడ గురించి చెప్పాలి, సంఘం ఎత్తబడటం గురించి చెప్పాలి. మీ కుటుంబం సభ్యుల కొరకు ప్రార్థన చేయాలి, వారి రక్షణ కొరకు ప్రార్థన చేయాలి. ఎత్తబడే సంఘంలో మీరు ఉండాలి, మీరు పరలోకంలో ఉండాలి. అందుకొరకే ఈ చివరి దినాల్లో చాలామంది ప్రయాసపడుతున్నారు. దేవుని బిడ్డ, ఈరోజు ఒక తీర్మానం చేసుకో. దేని కొరకు మనం బ్రతుకుతున్నాము, దేని కొరకు మనం జీవిస్తున్నాము, దేనికి మనం ఇంపార్టెన్స్ ఇస్తున్నాము. సంఘం ఎత్తబడబోతుంది. యేసయ్య రాజ్యంలో వాళ్ళు ఉండాలని అప్పట్లోనే యేసుక్రీస్తు ప్రభువారితో పాటు కుడి పక్కన ఒక దొంగ సిలువ వేయబడినప్పుడు అప్పట్లోనే అడిగాడు. సలోమి, యాకోబు యోహానుల యొక్క తల్లి, అప్పట్లోనే ఆ రాజ్యం కోరుకుంది. మరి మనం ఆ రాజ్యానికి చాలా దగ్గరలో ఉన్నాం. మనం ఆ రాజ్యం కోరుకుంటున్నామా? మనం ఆ రాజ్యంలో ప్రవేశించగలుగుతామా? యేసయ్యకి మీ జీవితాన్ని సమర్పించుకుని ఆ రాజ్యాన్ని వెతకండి. దేవుని బిడ్డ, నేను ముగించబోయే ముందు ఒక్క మాటతో నేను ముగించేసేస్తాను. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం.
దేవుని రాజ్యమును, ఆయన నీతిని మొదట వెతకండి. అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడతాయి. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఆమెన్. దయచేసి అందరు కళ్ళు మూసుకోండి, ఈ ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, గొప్ప తండ్రి, మీకు వందనాలు నాయన. యేసయ్యా, మీకు వందనాలు తండ్రి. పరిశుద్ధాత్మ దేవా, మీకు వందనాలు ప్రభువా. నాయన, ఈరోజు నా హృదయంలో మీరు ఏ వాక్యం అయితే పెట్టారో తండ్రి, ఆ వాక్యాన్ని నేను ఎంతో నమ్మకంగా నీ ప్రజలకు తెలియజేశాను ప్రభువా. నాయన, ఈ సమయంలో నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదం వచ్చునుగాక తండ్రి. మీ బలమైన అభిషేకం మీ బిడ్డల మీదకి దిగొచ్చునుగాక నాయన. నీ బిడ్డలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నాయన, మేము ఏం తినాలి, ఏం తాగాలి, ఏం ధరించుకోవాలి అని లోక సంబంధమైన విషయాల గురించి మేము ఎక్కువగా చింతపడుతున్నాం తండ్రి. కానీ మీ రాజ్యాన్ని మేము వెతకట్లేదు ప్రభువా. మీ రాజ్య వారసులుగా మేము ఉండట్లేదు తండ్రి. నైనా మేము దౌర్భాగ్యులమి తండ్రి, మేము దిక్కులేని వారం ప్రభువా, మేము దరిద్రంగా ఉన్నాం తండ్రి. నైనా ఆత్మీయ దరిద్రత ఉంది నాయన, ఆత్మీయ దిక్కుమాలిన స్థితి ఉంది తండ్రి, ఆత్మీయ దిగంబరత్వం ఉంది ప్రభువా. నైనా ఆత్మీయ గుడ్డితనం ఉంది తండ్రి. నైనా మేము చూస్తున్నాం కానీ తెలుసుకోలేకపోతున్నాం ప్రభువా, మేము వింటున్నాం కానీ గ్రహించలేకపోతున్నాం ప్రభువా. నైనా మమ్మల్ని క్షమించండి తండ్రి. నైనా మీ రాజ్యాన్ని వెతికే బిడ్డలుగా మమ్మల్ని చేయండి ప్రభువా. కేవలం మీ రాజ్యాన్ని వెతికే బిడ్డలుగా మమ్మల్ని చేయండి తండ్రి. నీ బిడ్డలతో మాట్లాడిన ప్రతి మాటకై వందనాలు ప్రభువా. ఈ చివరి దినాల్లో నిన్ను వెతకటం కొరకు ప్రభువా, నీ రాజ్యం వెతకటం కొరకు తండ్రి మాకు నేర్పించండి తండ్రి. నీ గొప్ప కృప, నీ గొప్ప ఆశీర్వాదంలో మమ్మల్ని నిలబెట్టమని చేరి వచ్చిన బిడ్డలందరినీ మీ హస్తానికి అప్పగించుకుంటూ యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని బిడ్డ, మన మధ్య సంస్కార ఆరాధన ఉంది. ప్రభు యొక్క శరీరం, ప్రభు యొక్క రక్తం మనం తీసుకోబోతున్నాము. మీరు గనక ప్రభు యొక్క శరీరం, ప్రభు యొక్క రక్తం సిద్ధం చేసుకుని ఉంటే, మీ దగ్గర రొట్టె ద్రాక్షారసం గనక ఉంటే దయచేసి మీ చేతిలో పట్టుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభు అయిన యేసయ్య ఆయన అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము అని ప్రభు చెప్పారు. అంటే దాని అర్థం ఏంటంటే, యేసయ్య ఒక రొట్టెను తీసుకుని దానిని ఇలా విరిచి, ఇది నా శరీరము, దీన్ని తినండి అని యేసయ్య ఇచ్చారు. అది తింటే ఏమవుతుంది? యోహాను సువార్త 6వ అధ్యాయం 52వ వచనం నుండి మనం చదివితే బైబిల్ చెప్తుంది, ఆయన శరీరం తిని ఆయన రక్తం తాగితే ఆయన మన లోపల ఉంటారు, మనము ఆయన లోపల ఉంటాం. అంత్యదినాన యేసయ్య మనల్ని లేపుతాను అని చెప్పారు. అంత్యదినము అంటే ఏంటి? ప్రపంచం మొత్తానికి ఏమో కానీ మనకి అంత్యదినము అంటే ఏంటంటే సంఘం ఎత్తబడే రోజు. మనకి ఆకాశంలో బోర శబ్దం మోగబోతుంది. ఆ బోర శబ్దం మోగే సమయంలో మనం గనక ప్రభు శరీరం ఆల్రెడీ తిని ప్రభు రక్తం మనం తాగి ఉంటే యేసయ్య మన లోపల ఉంటారు. కాబట్టి మనము చనిపోయి సమాధిలో ఉండిన యేసయ్య ఏమంటున్నారంటే, నా శరీరం నా రక్తం మీరు తీసుకున్నారు కాబట్టి, మీరు చనిపోయి మీ శరీరం కుళ్ళిపోయి మట్టి అయిపోయి సమాధిలో ఉండినా నేను అంత్యదినాన ఆ శరీరాన్ని లేపుతాను. ఆ శరీరాన్ని లేపి దానికి ప్రాణం ఇచ్చి, దానికి జీవం ఇచ్చి, దానికి పునరుద్ధానం ఇచ్చి, ఆ శరీరంతో పాటు నేను మిమ్మల్ని పరలోకం తీసుకెళ్తాను అని యేసయ్య చెప్తున్నారు. యేసయ్య ఆయన శరీరాన్ని మనకు ఆహారంగా ఇచ్చారు. కాబట్టి మీ దగ్గర ఏది ఉండినా, మీ దగ్గర రొట్టె రెడీగా లేకపోయినా, ఒక బిస్కెట్ ఉండినా దాన్ని చేతిలో పట్టుకోండి. మనము ఏ పదార్థం తీసుకుంటున్నాం అనేది కాదు, అది ప్రార్థన చేసిన తర్వాత అది ప్రభు శరీరము అని నమ్మి దాన్ని తినండి. ఆయన చేసిన ఆ వాగ్దానము మన జీవితంలో నెరవేరుతుంది అని నమ్మి తినండి. మీ చేతిలో రొట్టె ఉంటే దాన్ని చేతిలో పట్టుకోండి, ప్రార్థన చేసుకుందాం.
పరిశుద్ధుడా గొప్ప తండ్రి మీకు వందనాలు నాయన. యేసయ్యా మీకు వందనాలు. పరిశుద్ధాత్మ తండ్రి మీకు వందనాలు ప్రభా. ఈ సమయంలో తండ్రి నీ బిడ్డలు ప్రభా ఏదైతే తమ చేతిలో తీసుకున్నారో తండ్రి నాయన రొట్టెను ప్రభా మీ శరీరంగా మార్చండి ప్రభా. నాయన దాన్ని మేము చేయనప్పుడు యేసయ్యా మీరు మాలో ఉండండి తండ్రి, మేము మీలో ఉండటానికి మాకు కృప చూపించమని నాయన ఆ రొట్టెను మీ శరీరంగా మార్చారని నమ్ముతూ యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని బిడ్డ, అది ప్రభు శరీరం అని నమ్మి విశ్వసించి ఆ శరీరాన్ని తీసుకొని తినండి. ఆ ప్రకారమే ఆయన భోజనమైన పిమ్మట ఒక పాత్రను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకై చిందింపబడిన క్రొత్త నిబంధన రక్తము, అనేకులు పాప క్షమాపణ నిమిత్తం చిందింపబడిన క్రొత్త నిబంధన రక్తము అని ప్రభు చెప్పారు. దేవుని బిడ్డ, దాని అర్థం ఏంటంటే యేసు ప్రభు వారు ఒక పాత్ర తీసుకున్నారు, దాంట్లో ద్రాక్షారసం ఉంది, దాన్ని పైకెత్తారు. యేసు ప్రభు చెప్పారు, ఇది నా రక్తము అని చెప్పారు. యేసయ్య రక్తాన్ని మనం తాగినప్పుడు ఒకటి మనకి పాప క్షమాపణ దొరుకుతుంది, రెండవది యేసయ్యతో మనకు ఒక క్రొత్త నిబంధన ఏర్పడుతుంది. ఆ నిబంధనను బట్టి మనం యేసయ్య సొత్తుగా, యేసయ్య ప్రజలంగా మనం మార్చబడుతున్నాం. దేవుని బిడ్డ, ఈ పాత్ర యేసయ్య రక్తంగా మార్చబడులాగిన ప్రార్థన చేసుకుందాం. దయచేసి మీ చేతిలో ఉన్న పాత్రను పైకెత్తి పట్టుకోండి. దాంట్లో ఉన్న పదార్థం యేసయ్య రక్తంగా మార్చబడులాగిన ప్రార్థించుకుందాం. దయచేసి అందరు కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా గొప్ప తండ్రి యేసయ్యా మీకు వందనాలు ప్రభువా. మా కొరకై తండ్రి ఆ శిలువలో మీ రక్తాన్ని చిందించారు ప్రభువా. నాయనా, ఈ పాత్రలోనిది మీ రక్తంగా మార్చండి ప్రభువా. ఈ పాత్రలోనిది మీ రక్తంగా మార్చండి తండ్రి. యేసయ్యా, ఈ పాత్రలోనిది మీ రక్తంగా మార్చబడునుగాక. నీ బిడ్డలు ఎంతమంది అయితే తండ్రి ఈ పాత్రను పట్టుకొని ఉన్నారో ప్రభువా, ఆ పాత్రలో ఉన్నదంతా కూడా మీ రక్తంగా మార్చబడినట్లు కృప చూపించండి తండ్రి. మేము నమ్ముతున్నాం ప్రభువా. ఇప్పుడు ఆ పాత్రలోనిది నాయనా మేము చేత పట్టుకున్న ఈ పాత్రలో ఉన్నది మీ రక్తంగా మార్చారని నమ్ముతూ యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని బిడ్డ, ఆ పాత్రలో ఉన్నది యేసయ్య రక్తంగా మారింది అని నమ్మి విశ్వసించి ఆ పాత్రలో ఉన్నది తీసుకుని తాగండి. ప్రార్థన చేసుకుందాం, ముగింపు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా యేసయ్యా మీకు వందనాలు నాయనా. యేసయ్యా, మీ శరీరం తిన్నాం ప్రభా, మీ రక్తం తాగాం తండ్రి. యేసయ్యా, మీరు మాలో ఉన్నారని, మేము మీలో ఉన్నామని నమ్ముతున్నాం తండ్రి. పరలోకమందున్న పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీ కుమారుణ్ణి మా కొరకు ఒక జీవాహారంగా ఇచ్చినందుకు వందనాలు నాయనా. మీ కుమారుడి శరీరాన్ని మాకు రొట్టెగా ఇచ్చారు. మీ కుమారుని యొక్క రక్తాన్ని మా పాప క్షమాపణ నిమిత్తం ఇచ్చారు ప్రభా. మీ కుమారుడు మా ప్రభు అయిన యేసయ్యను బట్టి మీకు స్తుతి చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈరోజు ఎంతమంది అయితే ప్రభా మీ శరీరం తీసుకున్నారో, మీ రక్తం తీసుకున్నారో, అట్టి మీ బిడ్డలందరి మీద మీ కృప ఉంచండి నాయన. మీ ఆశీర్వాదం ఉంచండి తండ్రి. నాయన, మీ అభిషేకం ఉంచండి ప్రభువా. ఇంతకు ముందు అన్నడూ అనుభవించిన ఆశీర్వాదాలు, ఇంతకు ముందు అన్నడూ అనుభవించిన మేలులు నీ బిడ్డలు అనుభవించడానికి కృప చూపించండి. మీ గొప్ప అభిషేకాన్ని ఉంచండి ప్రభువా. ఆశీర్వదించి దీవించండి తండ్రి. నాయన, ప్రత్యేకంగా ప్రభువా ఈ సమయంలో ఈ వాక్యాన్ని విన్న ప్రతి కుమారుడు, ప్రతి కుమార్తెని ఇంకొకసారి మీ హస్తానికి అప్పగించుకుంటున్నాం. వారందరినీ మీ పరిశుద్ధాత్మతో నింపండి నాయన. మీ బలమైన అభిషేకంతో నింపి ఆశీర్వదించి దీవించమని చేరువచ్చిన బిడ్డలందరినీ మీ హస్తానికి అప్పగించుకుంటూ యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని బిడ్డ, ఈ కార్యక్రమము ప్రతి ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకి
ఇదే కల్వరి టీవీలో ప్రసారం అవుతుంది. ఈ లైవ్ కార్యక్రమాన్ని మీరు ప్రతి ఆదివారం తప్పనిసరిగా చూడండి. మీకు ఎవరికైనా ప్రార్థన అవసరతలు ఉంటే దయచేసి మాకు ఫోన్ చేసి మీ ప్రార్థన అవసరతలు తెలియజేస్తే మేము మీ కొరకు తప్పకుండా ప్రార్థన చేస్తాం. మా వాట్సాప్ నెంబర్లు కూడా ఉన్నాయి. ఈ వాట్సాప్ నెంబర్స్కి, స్క్రీన్ మీద కనబడుతున్న ఈ వాట్సాప్ నెంబర్స్కి మీరు గనక మీ యొక్క ప్రార్థన అవసరతలు పంపిస్తే మేము తప్పనిసరిగా వాటి గురించి కూడా ప్రార్థన చేస్తాం. దేవుని బిడ్డ, ప్రతి ఆదివారం ఈ లైవ్ కార్యక్రమాన్ని మీరు తప్పకుండా చూడండి. ఈ లైవ్ కార్యక్రమం యొక్క ముఖ్యమైన ఉద్దేశం మీరు పరలోకంలోకి రావటం. అదే ఈ లైవ్ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. దేవుని బిడ్డ, మనము అంత్య దినాల్లో ఉన్నాం, ఆఖరి దినాల్లో ఉన్నాం. ఈ అంత్య దినాల్లో, ఆఖరి దినాల్లో మనము మన దృష్టిని ఎక్కువగా దేవుని మీద ఉంచాలి. ఏం తినాలి, ఏం తాగాలి, ఏం ధరించుకోవాలి, పెళ్లి చేసుకోవాలి, ఇల్లు కట్టుకోవాలి, పొలాలు నాటుకోవాలి, అమ్మాలి, కొనాలి అనే దాని మీద కంటే ఎక్కువగా యేసయ్యకి నేను ఎలా ఇష్టంగా ఉండాలి, యేసయ్యని నా జీవితం ద్వారా ఎలాగా నేను ఆరాధించాలి, యేసయ్యతో నేను ఎలా నడవాలి, ఈ విషయాల గురించి మీరు దృష్టి పెట్టండి. ఈ కార్యక్రమం ముగింపులోకి మనం వచ్చేసాం. దేవుని బిడ్డ, ఒక్క మాట చెప్పి నేను ఈ కార్యక్రమాన్ని ముగించేసేస్తాను. దేవుని రాజ్యాన్ని, ఆయన నీతిని మొదట వెతకండి. అప్పుడు ఇల్లు మీ వెనకాల వస్తాయి, ఉద్యోగాలు మీ వెనక వస్తాయి, ఐశ్వర్యం మీ వెనక వస్తుంది, స్వస్థత మీ వెనక వస్తుంది, ఆయుష్ మీ వెనక వస్తుంది, మీ కుటుంబం మీ వెనక వస్తుంది. దేవుని రాజ్యము, ఆయన నీతిని మీరు వెతకటం ఆపేస్తే, ఇంకా దేని కొరకైనా మీరు వెతికితే, ఈ దేవుని రాజ్యం మాత్రమే కాదు, లోకంలో ఉన్నాయన్నీ మనం పోగొట్టుకుంటాం. ఒకడు లోకమంతా సంపాదించుకొని తన సొంత ప్రాణాన్ని పోగొట్టుకుంటే అతనికి ఏం ప్రయోజనం? కాబట్టి ముందుగా దేవుణ్ణి, ఆయన రాజ్యాన్ని వెతకండి. దేవుని బిడ్డ, తిరిగి వచ్చే ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకి ఇదే కల్వరి టీవీలో కలుసుకుందాం. అప్పటి వరకు ప్రభు కృప మీ అందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.